వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ట్రంప్ మోడీ గారికి కాల్ చేశాడంట. దేని గురించి? యుద్ధం ఆపాలని. మామూలుగా ట్రంప్ ఎవరికి కాల్ చేయడు. ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళు చెప్పినట్టు ప్రచారం చేసుకొని ఆయన ప్రైడ్స్ కోసం వెళ్తాడు. అది మామూలుగా జరిగే విషయం అందరికీ తెలుసు. బట్ మోడీ గారికే ఫోన్ చేశాడు, మాట్లాడాడు. ఏమని? మీరు సంధి కుదిరించండి, ఇరాన్‌తో మాట్లాడండి అని. సో, మొన్నటి వరకు మోడీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇండియా డెడ్ ఎకానమీ అని మాట్లాడిన ట్రంప్ రిలీజ్ అయ్యి, ఇప్పుడు అనవసరమైన యుద్ధంలో చిక్కుకున్నాక భారత్‌తో అవసరం వచ్చింది, మోడీ మాట్లాడాలి అనేది ఆయన ఉద్దేశం. హార్ముజ్ స్ట్రైట్ గురించి మాట్లాడుతున్నాడు. హార్ముజ్ స్ట్రైట్ ఎంత ఇంపార్టెంటో ట్రాన్స్‌పోర్ట్‌కు, సీ రూట్సు ఎంత ఇంపార్టెంటో, ఎల్‌పీజీ కానీ, పెట్రోల్, డీజిల్‌కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ అదంతా మనకు తెలుసు. మోడీ గారు మాట్లాడారు. ఈయన చెప్పేది చెప్పాడు. తర్వాత ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కూడా పీఎంఓ ఒక మెసేజ్ పెట్టింది. మేము ట్రంప్‌తో మాట్లాడాము. మాట్లాడిన తర్వాత యుద్ధాన్ని ఎలా ఆపాలో ఏంటో, సంధిలోకి ఎలా వెళ్ళాలో అని చెప్పి డిస్కషన్ చేసి దాన్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు పీఎంఓ కూడా అనౌన్స్‌మెంట్ చేసింది. ఎందుకంటే ఆ ఛాన్స్ ట్రంప్‌కి ఇవ్వలేదు. ఇస్తే అతను ఏం చెప్తాడో తెలీదు కాబట్టి వీళ్ళు చేశారు. మనల్ని అడగడం, మనతో ట్రావెల్ అవ్వడం, మనకు ఫోన్ మాట్లాడడం పెద్ద విషయం కాదు. కాకపోతే విచిత్రంగా ట్రంప్ పాకిస్తాన్‌ని హెల్ప్ కూడా అడిగాడు. పాకిస్తాన్ ఏదో హెల్ప్ అవుద్దని, ఇరాన్‌తో మాట్లాడమని, యుద్ధాన్ని ఆపేయమని చెప్పి అడిగాడు. కాకపోతే ట్రంప్‌కు తెలవాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ శత్రువు ఎవరికి? ఇరాన్‌కు. ఎందుకంటే లేటెస్ట్‌గా హార్ముజ్ స్ట్రైట్ నుంచి పాక్‌కొచ్చే క్రూడ్ ఆయిల్ షిప్‌ని బ్లాస్ట్ చేసింది ఆ ఫ్లాగ్‌తో ఉంటే. ఇండియా చెప్తే ఇంటది తప్ప, పాకిస్తాన్ చెప్తే ఏ దేశం వినదు. ఒక ట్రంప్ తప్ప. ఆ ట్రంప్‌కు పొగడ్తలు కావాలి, ఆర్కెస్ట్రా భజన కావాలి కాబట్టి పాక్‌ను లైక్ చేస్తాడు. ఆ 15 పాయింట్లు ఇచ్చి నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు కూడా సపోర్ట్ చేయని అడిగితే, విచిత్రం ఏంటంటే అసలు హింస, యుద్ధం అనివార్యం, తర్వాత దారిద్ర్యంలో ఉన్న దేశం పాకిస్తాను. అదెలా యుద్ధం నా బుద్ధో అర్థం కాదు. పాకిస్తాన్లో ఉన్న షియా ముస్లింని పాకిస్తాన్ సున్నీలు వెళ్ళగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అది ఎలా నార్మల్ అవుతో కూడా తెలియకుండా విచిత్రంగా ఈ విధంగా ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ట్రంప్ ఫ్రాన్స్‌తో మాట్లాడుతున్నాడు. ట్రంప్ మిగతా కొన్ని దేశాలతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? యుద్ధం ఆపమని. ఈ పరిస్థితి ట్రంప్‌కి ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు వరల్డ్ వైడ్‌గా ఎలాంటి డిజాస్టర్స్ వచ్చినా, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా కొన్ని పాయింట్స్ ఉండేవి. ఏమి? యుఎస్‌కు హెల్ప్‌గా రష్యా వచ్చేది. ఈవెన్ ఐసిస్‌ని అటాక్ చేసింది ఎక్కువ రష్యానే. అందుకే ఆ మధ్య రష్యాలో బ్లాస్టింగ్ జరిగాయి. ప్రపంచ యుద్ధాల్లో అమెరికాని నిలబెట్టి, అమెరికా తరపున ఫ్రెండ్లీగా యుద్ధం చేసింది రష్యానే. ఇది విచిత్రంగా అనిపించచ్చు, వాళ్ళిద్దరు శత్రువులు కదా అని. బట్ ప్రపంచ విషయానికి వస్తే, గ్లోబల్ వైడ్‌గా విషయానికి వస్తే మాత్రం ట్రంప్‌కు, అంటే అమెరికాకు సహకారంగా పుతిన్, రష్యా నిలబడ్డారు. సో, ఆ సిచ్యువేషన్‌ని కంటిన్యూ చేసుకుంటే బాగుండేది. బట్ రష్యా తోటి అనవసరమైన యుద్ధానికి పోయి రష్యాని దూరం చేసుకున్నాడు. రష్యా హెల్ప్ లేదు. నాటోని కూడా దూరం చేసుకున్నాడు. నాటోకు ఫైనాన్స్ విషయాల్లో టైట్ చేసి టాక్సెస్ కట్టమని చేయడం వల్ల ట్రంప్‌కి ఈ పరిస్థితి వచ్చిందని అర్థమవుతోంది. అయితే విచిత్రం ఏంటంటే, ఇరాన్ చాలా దారుణంగా దాడులు చేస్తుంది. ఇరాన్ చాలా దారుణంగా దెబ్బతిన్న తర్వాత కూడా అబ్రహాం లింకన్ మీద అటాక్ చేసి, తర్వాత అమెరికన్ మిలిటరీ సైట్స్ మీద కొడుతుందన్న విషయం మనకు తెలుసు. న్యూక్లియర్ వెపన్స్ మీద కొడుతుందని కూడా తెలుసు. కాకుంటే ఇంకా తీవ్రతరం చేసింది. ఈ దాడులు తట్టుకోలేక పరువు పోద్ది. ఇప్పుడు పెద్దోడు గెలిచినా, బలవంతుడు గెలిచినా, బక్కోడు ఓడిపోయినా, చిన్నోడు ఓడిపోయినా, చిన్నోడు పోరాటపడిమని మెచ్చుకుంటారే తప్ప గెలిపోవడంలో ఎవరు చూడరు. ఒక టాప్ కంట్రీ ఒక సింపుల్ కంట్రీని ఎదుర్కోలేకపోతే ఆ డిస్కషన్నే టాప్ అవుతుంది తప్ప గెలిపోవడంలో ఎవరు చూడరు. ఆ పరిస్థితుల్లో ఇండియాని మధ్యవర్తిత్వం చేయమని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకంటే వచ్చే రోజుల్లో మనకు చాలా ఫారెన్ టూర్స్ ఉన్నాయి. పిఎం గారివి రష్యా ఉంది, ఇంకా కొన్ని దేశాలకు వెళ్ళేది ఉంది. సో గల్ఫ్ను కానీ, రష్యాని కానీ, ఇటు బ్రిటన్ని కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ అందరిని ఒప్పించే మాస్టర్ మైండ్ ఇండియాది కాబట్టి, సో అది కావాలి, ఇండియా సపోర్ట్ కావాలని అడిగాడు. చూడాలి ఏం జరుగుద్దో చూద్దాం. అయితే యుద్ధ నీతి ఏమంటే, బలవంతుడు ఎక్కువ రోజులు యుద్ధం చేయకూడదు. సాధ్యం తొందరలో సింపుల్గా అయిపోకూడదు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ చూడండి మీరు, ఒక స్ట్రాంగ్ జట్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఫేవరెట్గా చూస్తాం. అది ఒక చిన్న సింపుల్ జట్ మీద ఆడేటప్పుడు అది భారీ స్కోర్ తేడాతో నెట్ రన్ రేట్‌తో గెలిస్తే సరిపోద్ది. కానీ
బాగా డిఫికల్ట్‌గా కష్టాతి కష్టంగా మ్యాచ్ గెలిచారనుకోండి. పెద్ద పెద్ద ఇది గెలిపోయినా ఎంత గీళ్ళ మీద ఆడేదేందనే విషయంలోకి అలాంటి టాపిక్ అలాంటి డిస్కషన్‌లోకొస్తది. సో, అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అసలు ట్రంప్‌కు పాకిస్తాన్ ఎలా ఆప్షన్ ఏందో తెలవదు. ఇండియా కంపల్సరీ ఆప్షనే. ఇండియా చేయగలుగుతది. కాకపోతే ఇండియాతో అనవసరమైన కయ్యం పెట్టుకున్నాడు. అనవసరంగా డిస్ప్యూట్స్ క్రియేట్ చేశాడు. ఇండియాని ఏదో కంట్రోల్ చేయాలని, ఏదో మేనేజ్ చేయాలని చూసాడు. అది సాధ్యపడదని తెలుసుకొని ఇప్పుడు ఈ దారికొచ్చినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం ఎన్నాళ్ళు గడుస్తుందో తెలీదు. ఏం జరుగుతుందో తెలవదు. నష్టం ఏ ఏ స్థాయిలో ఉంటుందో తెలీదు. ఇప్పటికి చాలా ఘోరమైన పరిస్థితులు గ్లోబల్ వైడ్‌గా ఎదుర్కొంటున్నాం. హార్మోజ్ స్ట్రైట్ గాని, తర్వాత బ్లాస్టింగ్స్ గాని, తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బంది గాని, తర్వాత గూడ్సు నిత్యావసరాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ఇదంతా నార్మలైజ్ చేయాలంటే ఒక ఇండియాతోనే అవుద్దనేది తెలుసు. ఎందుకంటే పుతిన్ దగ్గరికి వెళ్తున్నాడు. మోదీ కాబట్టి పుతిన్‌తో మాట్లాడతాడేమో, కామ్ చేస్తాడేమో అనే ఒకే ఒక ఆశతో చెప్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ నార్మల్ అయినా ట్రంప్ యుద్ధం ఒకవేళ గెలిచానని ఎంత చెప్పుకున్నా ఇరాన్ 100% దెబ్బతిన్నా సరే దీని రికవరీ అనేది అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఆ ఫండ్స్ అడుగుతున్నారు ఇరాన్ వాళ్ళు. మీ వల్ల మా దేశం అంతా దెబ్బతినింది. వాటన్నిటికి మీరు ఫండ్స్ ఇవ్వండి. మేము రికవర్ అవ్వడానికి, మేము సెటిల్ అవ్వడానికి. లేకుంటే కుదరదు అని చెప్పి డిస్కషన్ నడుస్తోంది. సో, అది ఏ విధంగా చేస్తాడో ట్రంప్ చూడాలి. ఎందుకంటే ట్రంప్ మామూలుగా డబ్బులు బాగా కలెక్ట్ చేస్తాడు వేరే దేశాలతో. కాబట్టి అది ఏం జరుగుద్దో కంపెన్సేషన్ ఇరాన్‌కి ఇచ్చే పరిస్థితే ఉండదు. కాకపోతే ఇరాన్ బాగా దెబ్బతినొచ్చు. ఇజ్రాయెల్ కూడా చాలా దెబ్బతిన్నది. ఇజ్రాయెల్ కూడా అంత తేలిగ్గా కోలుకునేలా లేదు. ఎన్ని యుద్ధాలు చేసినా ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టం జరిగేది కాదు. ఈసారి రడార్ సిస్టము, ఎయిర్ ఫోర్సు, ఏవియేషన్ దెబ్బతినడం వల్ల ఇలాంటి పరిస్థితి ఇజ్రాయెల్ కూడా వచ్చిందని చూడాలి. ఈ దుస్థితి, ఈ పరిస్థితి నుంచి నార్మల్ అవ్వాలంటే మోడీ ఒక్కడని ట్రంప్ నమ్మడం కరెక్టే. కాకపోతే పాకిస్తాన్ కూడా ఇందులో భాగం చేయడం విచిత్రం. ఎందుకంటే పాకిస్తాన్‌తో పని కాదు, ఇండియాతో పని అవుద్ది. ఇండియా చెప్తే ఎవరైనా వింటారు వరల్డ్ వైడ్‌గా. 7 కాంటినెంట్స్‌లో టాప్ కంట్రీస్‌లో టాప్ లీడర్స్ కూడా మన మాటకు గౌరవించి ఇండియాని ఫాలో అవుతారని మాత్రం మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.